కోల్కతాలోని ఆర్జికర్ హాస్పిటల్లో జరిగినటువంటి ఒక సంఘటన యావత్ భారతదేశాన్ని కుదిపివేస్తూ ఉంది. ఈ సంఘటన జరిగి 2 వారాలు దాటినా కూడా మరి దేశంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. ఆ హాస్పిటల్లో జూనియర్ డాక్టరుగా 31 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక లేడీ డాక్టర్ తన 36 గంటల విధి నిర్వహణ ముగించుకొని ఆ రోజు ఆగస్టు 8వ తేదీ రాత్రి 2 గంటల ప్రాంతంలో తన సహచర డాక్టర్లతో కలిసి మరి భోజనం చేసి తర్వాత విశ్రాంతి కొరకు సెమినార్ హాల్లో ఆమె ఉండడం జరిగింది. మరి ఆ రోజు రాత్రి అంటే ఆగస్టు 8వ తేదీ రాత్రి 3 గంటల నుండి 5 గంటల సమయంలో మరి ఈ యొక్క భయంకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఆమెను అత్యంత దారుణంగా మానభంగం చేసి మరి చంపివేయడం జరిగింది. ఉదయం తెల్లవారిన తర్వాత చూస్తే మరి ఆమె కనపడినటువంటి ఆ దృశ్యము చాలా బాధ కలిగించేగా అత్యంత దారుణంగా కనపడుతూ ఉంది. ఆమె చెవుల నుంచి కళ్ళ నుంచి ఆమె ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తం కారుతూ ఉంది. మరి మెడ ఎముక విరిగినట్లుగా చెప్తున్నారు. చాలా ఘోరాతి ఘోరంగా ఆమెను చంపివేయడం జరిగింది. మరి దీనికి అంతటికీ కారణము ఎవరని ఆలోచించినప్పుడు దానికి కారణమైన వ్యక్తి సంజయ్ రాయ్ అని తెలుస్తుంది. 33 సంవత్సరాల ఈ సంజయ్ రాయ్ ఇతడు ఒక సివిక్ పోలీస్ వాలంటీర్. అంటే వెస్ట్ బెంగాల్లో పోలీస్ వ్యవస్థకు సపోర్టుగా ఈ యొక్క సివిక్ పోలీస్ వాలంటీర్స్ ఉంటారు. ఇతడు మరి రాత్రి అక్కడ 3 గంటల 45 నిమిషాలకు సెమినార్ హాల్లో వెళ్ళినట్టుగా సీసీ ఫుటేజ్ లో తెలిసింది. తర్వాత అతడు 4 గంటల 35 నిమిషాలకు మరి ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. అతడు వెళ్లే సమయంలో తనతో పాటు ఇయర్ ఫోన్స్ కూడా పెట్టుకొని పోవడం జరిగింది. వాటిని అక్కడే వదిలిపెట్టి అక్కడే పెట్టేసి వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఇక్కడ మెయిన్ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అత్యంత దారుణంగా చంపేదానికి ఈ యొక్క సంజయ్ రాయ్ మరి ఈ విధంగా దారుణం చేసినాడని తెలుస్తుంది. ఇతని గురించి తెలుసుకున్నప్పుడు ఇతనికి 4 పెళ్లిళ్ళు అయినాయండి. 3 భార్యలు, మొదటి 3 భార్యలు వీడి యొక్క విపరీతమైన ప్రవర్తనను తట్టుకోలేక మరి ఇతని నుంచి పారిపోవడం జరిగింది. 4వ భార్య క్యాన్సర్ తో చనిపోవడం జరిగింది. అంతేకాకుండా ఇతని మీద కంప్లైంట్స్ ఉన్నాయి. ఈవెన్ తన తల్లి తన సిస్టర్స్ కూడా ఇతని దగ్గరికి రానియకుండా దూరంగా పెట్టినారు. మరి ఇటువంటి వ్యక్తి ఏ విధంగా ఆ సెమినార్ హాల్లో ప్రవేశించగలిగినాడో మనము అర్థం చేసుకోవాలి. అత్యంత దారుణంగా మానభంగం చేసి మరి ఆమెను చంపేయడము ఈరోజు యావత్ భారతదేశాన్ని తీవ్రంగా కుదిపేస్తూ ఉంది. అయితే ఇందులో తెలిసిన విషయాలను బట్టి చాలా మంది మరి దీంట్లో పాల్గొన్నట్లుగా అంటే ఈ యొక్క దుర్ఘటనలో మరి వాళ్ళకు కూడా పాత్ర ఉన్నట్లు తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ఆర్జికర్ మెడికల్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ ప్రిన్సిపల్ అయినటువంటి సందీప్ ఘోష్ పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సందీప్ ఘోష్ కూడా అనేకమైనటువంటి అక్రమాలకు అక్కడ అతను పాల్గొంటున్నాడని తెలుస్తూ ఉంది. కాబట్టి అతనికి కూడా మరి ఈ సంజయ్ రాయ్కి ఈ సందీప్ ఘోష్ మిగతా వాళ్ళకు కూడా పాలిగ్రాఫ్ టెస్ట్లు నిర్వహించడం జరిగింది. పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే లై డిటెక్టర్ అంటుంటారు. ఆ విధంగా ఒక ఇన్స్ట్రుమెంట్ కు మరి కొన్ని సెన్సర్స్ ను పెట్టి అవి మీదైతే పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తున్నారో వాళ్ళకు ఆ శరీర భాగాలకు తగిలించడం జరుగుతుంది. తర్వాత అతని బ్రీతింగ్ రేటును బట్టి, పల్స్ రేటును బట్టి, ఆ బ్లడ్ ప్రెషర్ ను బట్టి, ఆ గుండె కొట్టుకునే వేగాన్ని బట్టి అతడు ఏం మాట్లాడుతున్నాడో, అతను మాట్లాడింది తప్ప రైటా అని నిర్ధారించే టెస్టే పాలిగ్రాఫ్ టెస్ట్. ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి దీంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తుంది. నిజంగా ఆ యొక్క 31 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ జూనియర్ డాక్టర్ ఆమె తన అందమైన భవిష్యత్తు ఎంతో గొప్పగా ఊహించుకున్నటువంటి భవిష్యత్తు పూర్తిగా ఆ రోజు రాత్రి సమాధి కాబడింది. ఇక్కడ చాలా అవకతవకలు జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. అవేంటంటే మొట్టమొదటగా మరి ఈ విషయాన్ని పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు. రెండవది తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయలేదు. తల్లిదండ్రులకు చాలా కొన్ని గంటల తరువాత ఉదయం తెలియజేయడం జరిగింది. తర్వాత తల్లిదండ్రులు వచ్చిన తరువాత కూడా మరి కొన్ని గంటల వరకు తమ బిడ్డను చూసేదానికి అనుమతించలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఆ పోస్ట్ మార్టం జరిగిన తరువాత రాత్రి 11 గంటల ప్రాంతంలో మరి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మొదటగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి తర్వాత పోస్ట్ మార్టం జరగాలి. కాకపోతే పోస్ట్ మార్టం జరిగిన తర్వాత ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇది కూడా తీవ్రంగా పరిగణించవలసినటువంటి అంశమే. తరువాత ఆ సంఘటన జరిగిన కొద్ది దూరంలో మరి రినోవేషన్ వర్క్ రిపేర్ వర్క్ చేపట్టడం జరిగింది. ఇది ఏ విధంగా చూసినా కూడా ఇది చాలా ప్రీ ప్లాన్డ్ గా చేసినట్లుగానే తెలుస్తుంది.
కాబట్టి దీంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరి పెద్ద పెద్ద వాళ్ళను రక్షించేదానికి మరి సంజయ్ రాయ్ ను కూడా ఒక పావుగా వాడుతున్నారా అన్నటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. కానీ అన్ని ఇంకా సిబిఐ విచారణలో కోర్టులో ఉంది. ఇవి తెలియవలసి ఉంది. ఇంతవరకు తెలిసినటువంటి సమాచారం ప్రకారము సంజయ్ రాయ్ నిందితుడని, మరి ఆ సమయంలో అతను అక్కడికి వెళ్ళినట్లుగా తర్వాత బయటికి వచ్చినట్లుగా సిసి ఫుటేజ్ లో కనబడుతుంది. కానీ మనము గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఎంత తీవ్రంగా ఎంత అవకతవకలతో ఈ సంఘటన జరిగిందో ఇది ఏం తెలియజేస్తుందంటే మన సేఫ్టీ సెక్యూరిటీ వ్యవస్థలో కూడా అత్యంత లోపభూయిష్టంగా ఉందని తెలుస్తుంది. ఒక ఇన్సిడెంట్ జరగడం అనేది సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్. మరి సందీప్ ఘోష్ అనేక విధమైనటువంటి మరి అరాచకాలకు, మరి అవకతవకలకు, మరి ఫైనాన్షియల్ ఫ్రాడ్ కు ఈ విధంగా అతను ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. మరి వీటన్నిటిని కూడా ఎప్పుడు కూడా అతను పట్టుబడలేదు. చాలా పెద్ద పెద్ద వాళ్ళతో ఆయనకున్నటువంటి సంబంధాల వల్ల అతడు అక్కడ ఉండగలుగుతున్నాడు. ఈ విషయం జరిగిన తర్వాత అతను రిజైన్ చేస్తే కొన్ని గంటల్లోనే అతని తిరిగి మరి ఇంకొక ప్రముఖమైన హాస్పిటల్ కు ప్రిన్సిపల్ గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది కూడా ఆలోచించవలసిన విషయమే. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించిన తరువాత మరి ఏ విధంగా న్యాయస్థానము స్పందిస్తుందో వేచి చూడాలి. అయితే ఇక్కడ నాకు తెలిసినంత వరకు చాలా ముఖ్యమైన విషయాలు ఏంటంటే మన దేశంలో ఇటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటికీ మూల కారణం ఏంటంటే నాకు తెలిసినంత వరకు నెపోటిజం ఒకటి. నెపోటిజం అంటే బంధువులకు, ఫ్రెండ్స్ కు, సహచరులకు సహాయం చేయాలి, హెల్ప్ చేయాలి, వాళ్ళలో అర్హత ఉన్నా లేకున్నా వాళ్ళని ఏదో విధంగా వాళ్ళకు సహాయం చేయాలనే ప్రయత్నాలు, దీన్ని నెపోటిజం అంటున్నాం. రెండోది వచ్చేసి మనీ ఇన్వాల్వ్మెంట్. ఈ డబ్బుతో కొనలేనిది అంటూ ఏదీ లేదని చెప్తుంటారు. ఈ డబ్బు ప్రమేయం అంటే ఎంత డబ్బు ఉన్నా, ఎంత హోదా ఉన్నా ఇంకా డబ్బు కావాలి, డబ్బు ఇవ్వాలి అన్నటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి ఇంకొక రెండవ కారణం ఇది. మూడవ కారణము ఎమోషన్స్. ఈ మూడు కారణాలు నెపోటిజం, తరువాత మనీ, మూడవ కారణము ఎమోషన్స్. ఇవన్నీ కలిసినప్పుడు ఇటువంటి భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే వీటిని వెంటనే అరికట్టే విధంగా పోలీస్ వ్యవస్థ రెస్పాన్సివ్నెస్ సరిగా లేదు. పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా, నిష్పాక్షకంగా వాళ్ళు పనిచేసినట్లయితే ఎన్నో జరగబోయే ఇన్సిడెంట్స్ ను మరి అరికట్టవచ్చని కూడా తెలుస్తుంది. కాబట్టి మన సేఫ్టీ సెక్యూరిటీ వ్యవస్థను బలపరచవలసి ఉంది. తర్వాత మన పోలీస్ వ్యవస్థను బలపరచవలసి ఉంది. అదే విధంగా మనము కూడా మరి ఇటువంటి సంఘటనలు జరిగిన తర్వాత మన పాత్ర ఏంటి, మనం ఏ విధంగా వాటిని అర్థం చేసుకుంటున్నాం, ఏ విధంగా స్పందించవలసి ఉంది అని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. కాబట్టి ఇంకా ఈ విషయం ఇంకా కొన్ని రోజుల తర్వాత దీన్ని కంప్లీట్ గా దీని డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. అప్పుడు మరి ఒకసారి మనం వీలైతే కలుసుకుందాము. దీని మీద మీరేమైనా ఈ సంఘటనపై మీ కామెంట్స్ ఏదైనా పెట్టినట్లయితే వాటిని నేను ఒకసారి పర్సనల్ గా చూడడం జరుగుతుంది. థ్యాంక్స్.